రేవంత్ రెడ్డి దగ్గర రూపాయి లేదు అన్నాడు. అవును అప్పులు చేసిన గత ప్రభుత్వం చేసిన అప్పులకి మీ మిత్రులు కడతాం అంటున్నారు. అవును మరి ఎలా మీ సమస్యలు ఎలా తెస్తే 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనుకుంటారు మీరు? సార్ మా ఆస్తులు 1,50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్. లీజుకి ఇస్తారు. ఇంకా లీజుకి ఇచ్చినా గానీ మాకేం పర్వాలేదు సార్. మాకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టురి, తినడానికి ఇంత బట్ట, మా భార్య పిల్లలకు బిడ్డల పెళ్లి చేసేది ఉంది. 1,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో వీలైంది, మనకి ఎందుకు ఇక్కడ వీలు కావట్లేదు? అదే కదా సార్ ఇక్కడ ఉన్నది. అదే కదా సార్, ముందు నగలు సక్కడ పోతే వెనక నగలు సక్కలు పోతుంది. ముందు నగలు సక్క పోక లాస్ట్ 90% తీసుకొచ్చి పెట్టిండు ఆ దుర్మార్గుడు. అది పెడితే అయిపోవు. మా రేవంత్ రెడ్డి చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు, నమ్మకం ఉంది. రేపు మీటింగ్ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. మరి గత ప్రభుత్వంలో దాదాపు 55 రోజులు చేశారు. అవును, దాదాపు 28 మంది చనిపోయారు. అవును, ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును. మరి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తారా, లేకపోతే ఏంటి దాని మీద డిమాండ్ ఎలా ఉంది? మా రేవంత్ అన్న రానియడం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే నమ్మకం ఉంది ఆయన మీద, నమ్మకం ఉంది రేవంత్ అన్న మీద. రేవంత్ అన్న ఖచ్చితంగా మాట్లాడి తప్పడు. ఇచ్చిన మాట ఏమి నిలబెట్టుకోలేదని మీరే అంటారు. లేదు, కొన్ని మాటలు నిలబెట్టుకోలేదు. రాంగ ఒక పేస్కేల్ చేసాం, సంతోషం. ఎక్కువ తక్కువ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే విలీనం కావాలంటున్నాం సార్. విలీనం వస్తే పేస్కేల్ ఆటోమేటిక్ వస్తాయి సార్. అదే కింద అధికారులు, కింద ఉన్నటువంటి వ్యవస్థ, పొన్నమన్న అసలు వ్యక్తులు ఉంటే కాదు, అది ఆయనకు చేయాలని ఉంది. మన పొన్నం ప్రభాకర్ కి మీ ఆర్టీసీ మీద ఏమైనా అవగాహన ఉందనుకుంటారా? లేదు కాబట్టి ఇట్లా నడుస్తుంది సార్. ఒక ఒంటెద్దు నడుస్తుంది, ఒక బర్రెనేమో ఒక దున్నపోతు మంచిది, ఒక దున్నపోతే హుషారుగా ఉంది. ఏం చేస్తాం చెప్పండి? 2 దున్నపోతు చక్కగా ఉంటేనే నాగలు మంచిగా నడుస్తుంది. దాంట్లో పొడుస్తూ పోతుంది. కట్టుంది. త్వరలో అన్ని త్వరలోనే, అన్ని త్వరలో, మావి కూడా త్వరలోనే, మేము కూడా త్వరలో వెళ్ళిపోతాం. అవును, 27 నెలలు అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, 27 నెలలు అవుతుంది. దాదాపు 3,47,47 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాను అంటున్నాడు. మన రాష్ట్రం నుంచి దాదాపుగా 18,500 కోట్లు ఆదాయం వస్తుంది అంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఆడిపోతున్నాయి. మరి దాదాపుగా మీకు 400 కోట్లు, ఇప్పటికి 8,000 కోట్లు ఆర్టీసీకి మేము ప్రభుత్వం నుంచి ఇచ్చామన్నారు. మరి అందులో 100 కోట్లు తీసి మీకు ఇచ్చిన మీ సమస్యలు తీరుతుంది. అక్కడ దాకా ఆయన చెప్పేవాళ్ళు సరిగా లేరు. ఏం గతి ఆర్టీసీలకు ఇట్లా ఉంటారే, లైట్ గా తీసుకుంటారు. ఎందుకంటే అల్ప సంతోషం వాస్తవం కూడా. మేము ఇప్పుడు ఒక పిఆర్సీ ప్రకటించి అనుకుందాం, వీళ్ళందరూ మర్చిపోతాం. ఇక మేము అదే 55 రోజులు మీరు చేసిన 28 మంది చచ్చినా తీసుకెళ్ళి అన్నం పెట్టంగానే మీరు ఖుషి అయిపోయారు. పాలాభిషేకం చేసినాం, కానీ ఇప్పుడు పాలాభిషేకం చేయం. ఇప్పుడు అలాంటి చేయం. మాకు విలీనం చేయండి, మా యూనియన్ మాకు ఇప్పియండి, మాకు కావాల్సిన ఎన్నట్టు చేయండి. ఇప్పుడు ఇక్కడ 4,000 బస్సులు, 3,000 బస్సులు వస్తున్నాయి సార్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు. అంటే 8,000 మంది డ్రైవర్లు సోదరులు, మెకానిక్ సోదరులు ఇక్కడ నుంచి స్టేట్ లో డిస్ట్రిక్ట్ లలో పంపి అంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పిల్లలు అంతా ఇక్కడ ఉన్నారు. వేరే దగ్గర పోయి 60 ఏళ్ళు వచ్చి బీపీ షుగర్ ఉంటాడు సార్. డిస్ట్రిక్ట్ లో పోతే హెచ్ఆర్ఏ తక్కువైపోతుంది. వాడు అక్కడికి ఎడ కట్టాలి, ఇక్కడ ఇల్లు ఈఎంఐ ఎడ కట్టాలి.